ప్రీవియస్గా మనం ఏంటంటే ఈ ఫైల్ ఆటోమేషన్స్లో కాపీ, మూవ్, డిలీట్ ఈ 3 యాక్టివిటీస్ గురించి మనం ప్రాక్టికల్గా మనం చూసాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫైల్ అడ్జస్ట్ అన్నాం కదా యాక్టివిటీ, ఆ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో మనం చెక్ చేద్దాం ప్రాక్టికల్గా. సో ఇది ఐటమ్ డిలీట్ చేస్తాను. సో ఫైల్ అడ్జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో here ఎక్కడ ఏంటంటే ఈ యొక్క పాత్ అనేది మనం ఇవ్వాలి, ఒక ఫైల్ యొక్క పాత్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ అనేది అడ్జస్ట్ ఉందో లేదని ఒక రిజల్ట్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి మనం చెక్ చేయాలి ఆ ఫైల్ ఉందా లేదని. ఫైల్ కానీ ఉంటే మనం ఏ ఆపరేషన్ చేయాలి, ఫైల్ లేకుంటే మనం ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఫైల్ ఉంది, ఒక ఫైల్ ఉంది, ఎక్సెల్ ఫైల్ ఉంది చూద్దాం. ఏంటంటే ఎక్సెల్ ఫైల్ కానీ ఉంటే మనం అపెండ్ చేయాలి, ఎక్సెల్ ఫైల్ కానీ లేకుంటే ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసి తర్వాత మన ఆ యొక్క ఫైల్లోకి మనము డేటా అనేది రైట్ చేయాలి. సో ఇలా అనమాట, ఇలా మనం డిసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో దానికోసం ఈ అనేది ఫైల్ అడ్జస్ట్ అనేది ఈ యొక్క యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ యొక్క ఫైల్ ఆటోమేషన్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మనం వాడుతూ ఉంటాం ఆటోమేషన్స్లో. సో సింపుల్గా ఉంటాయి, బట్ మన లాజిక్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి దాని యొక్క ఎలా వర్క్ అవుతుందో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం, దీన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫైల్ అడ్జస్ట్ కదా, దీన్ని పాతే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఫైల్ అడ్జస్ట్ వచ్చరికి ఒక ఫైల్ పాత్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఈ యొక్క ఫైల్ పాత్ని మనం ప్రొవైడ్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ నాకు ఈ ఫోల్డర్ లాస్ట్ అది ఉంది కదా, మై ఛానల్లో ఈ యొక్క ఫైల్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో ఇక్కడ నేను హార్డ్ కోడెడ్ వాల్యూ ఇస్తున్నాను, డి అండ్ మై ఛానల్ అండ్ దెన్ ఈ ఫైల్ అన్నమాట. సో ఇక్కడ ఫైల్ పాత్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ వేరియబుల్ అనేది ఏంటంటే నేను ఇస్తాను కంట్రోల్కి ఈజ్ ఫైల్ అవైలబుల్ అని ఇస్తాను. వేర్ కాబట్టి వేర్ అండర్ స్కోర్ ఈజ్ ఫైల్ అవైలబుల్ అని ఇస్తున్నాను, ఈ నేమ్ ఇస్తున్నాను. సో ఈ యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది, వేరియబుల్ అనేది వేర్ అండర్ స్కోర్ ఈజ్ ఫైల్ అవైలబుల్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ఫైల్ అడ్జస్టెడా కాదని చెక్ చేయడం కోసం నేను లాగ్ చేస్తా, చెక్ చేసుకోవడం కోసం లాగ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ టైప్ అండ్ దెన్ ఇక్కడ కదా వేరియబుల్ నేమ్ ప్లస్ ఇది వేరియబుల్ నేమ్, ఇది బూలియన్ కాబట్టి స్ట్రింగ్గా మార్చాలి, డాట్ టు స్ట్రింగ్, అదర్వైజ్ ఎర్రర్ వస్తుందన్నమాట. సో టు స్ట్రింగ్. ఓకే, సో ఇదనమాట. సో మనకి పాత్ ప్రొవైడ్ చేయాలి, పాత్ ప్రొవైడ్ చేసిన తర్వాత రిజల్ట్ని మనకు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆ టైప్ అనేది బూలియన్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు డేటా టైప్ బూలియన్. సో ఆ తర్వాత నేను లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే డేటా టైప్ వచ్చేసరికి బూలియన్, ఇక్కడ డేటా టైప్ బూలియన్ అనమాట. సో చెక్ చేద్దాం, ఇది రన్ చేసి చెప్తాం. ఆ ఫైల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ట్రూ అనేది రావాలి. సో వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, చూడండి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. సో ఫైల్ రిజిస్టర్ అనమాట. సో ఇగో చూసారు కదా ఫైల్ ఉంది, సో అందుకని ట్రూ వచ్చింది. సో నేను దీనికి మూవ్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాల్స్ రావాలా,
ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. సో ఇది ఫాల్స్ అనమాట. చూసారు కదా, ఫైల్ లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. సో ఈ యొక్క దీన్ని బట్టి మనం ఏంటంటే మనం డిసిషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫైల్ ఉంటే ఏం చేయాలి, యాక్షన్స్, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేయాలి, ఇవన్నీ మనం చేసుకుని దాన్ని బట్టి కండిషన్ బట్టి మనము యాక్టివిటీస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రీడ్ ఫైల్ ఉంది కదా, రీడ్ ఫైల్ అనేది ఈ యాక్టివిటీ గురించి మనం చూద్దాం అనమాట ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.